ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అని నారా చంద్రబాబు అంటూ ఉంటారు. కానీ ఆయన మధ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఇది వెటకారం కాదు, ఎత్తి పొడుపు అంతకన్నా కాదు. సగటు ఏపీ పౌరుల కడుపు మంట, వాళ్ళ ఆక్రందన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన పాపం నారావారిదే. నారావారి సారాపాలన చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఏపీకి పట్టిన దీన స్థితి చూసి దేశ ప్రజలు అయ్యో పాపం అంటున్నారు. ఎందుకంటే ఏడాది క్రితం ఇదే దేశ ప్రజలు ఏపీలో సంస్కరణలు, అభివృద్ధి పథకాలు చూసి అబ్బురపడ్డారు. నాడు ప్రజల ముంగిళ్లకే పాలన వస్తే నేడు బెల్ట్ షాపులతో ఇంటింటికి మద్యం అందుబాటులోకి వచ్చింది. ఇదెక్కడి దరిద్రమని ప్రజలు చీకొడుతున్న రాష్ట్రమంతా మద్యం ఏరులై పారిస్తూ పరవశించిపోతున్నారు చంద్రబాబు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అండతో మద్యం వ్యాపారం అడ్డగోలుగా సాగిపోతోంది. నిబంధనలకు పాతరేసి వ్యాపారులు సిండికేట్గా మారి సాగిస్తున్న ఈ వ్యాపారానికి ఎక్సైజ్ అధికారులు అద్భుతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఫలితంగా ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి, వాళ్ల ఆరోగ్యాలు గుల్లవుతున్నాయి. విచ్చలవిడిగా అక్రమ మద్యం వ్యాపారం, అడుగుకొక బెల్ట్ షాప్, అనధికారిక పర్మిట్ రూమ్లు, ఇష్టారీతిన ధరలు, అర్ధరాత్రి 12 వరకు అమ్మకాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న లిక్కర్ దందా ఇది. తూర్పుగోదావరి జిల్లాలో 125, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 133 మద్యం దుకాణాలున్నాయి. పేరుకే ఇవి ప్రధాన దుకాణాలు. వీటికి అనుబంధంగా వందల సంఖ్యలో బెల్ట్ షాపులు వెలిశాయి. రాజమండ్రితో పాటు రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కోనసీమ జిల్లాల్లో అమలాపురం, ముమ్మిడివరం, పి గన్నవరం, రామచంద్రాపురం, మండపేట, రాజోలు ఎక్కడ చూసినా నిబంధనలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం వ్యాపారమే కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం వరకు బెల్ట్ దుకాణాలకు మద్యం సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రధాన షాపులు వ్యాపారాన్ని నిర్వహించేవి. ఇప్పుడు పరిస్థితి మరింత ముదిరి పాకాన పడింది. నేరుగా ప్రధాన షాపుల పక్కనే బెల్ట్ షాపులు పెట్టి మరీ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గుడి బడి అనే తేడా లేదు, అడుగు తీసి అడుగేస్తే లిక్కర్ కంపు. జగన్మోహన్ రెడ్డి ఉంటప్పుడు మద్యం తక్కువ తాగేవారు, కానీ ఎక్కువ ఆదాయం ఉండేది. ఓన్లీ షాపులు ప్రభుత్వ దుకాణాల ద్వారానే ఉండేది. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎక్కువ మద్యం తాగుతున్నారు. మద్యం తాగడానికి అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే 28 షాపులు రాజమండ్రి ఉంటే దాదాపు 400 బెల్ట్ షాపులు పెట్టారు, సందుకి వీధికి. కానీ ఆదాయం చూస్తే మాత్రం గత ప్రభుత్వం అప్పుడు ఆదాయం తక్కువ. అప్పుడు ప్రభుత్వానికి వచ్చేది ఆదాయం ఇప్పుడు ప్రభుత్వానికి కాకుండా దళారులకు వెళ్తుంది. దళారులు ఎవరో తెలుగుదేశం దళారులకు వెళ్తుంది. రూల్స్ కు విరుద్ధంగా షాపులు పెట్టడమే కాదు, మద్యంకు రేట్లు కూడా వీళ్లే ఫిక్స్ చేస్తున్నారు. బ్రాండ్ కు ఉన్న డిమాండ్ బట్టి సీసాపై 10 రూపాయల నుంచి 30 రూపాయలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇలా వసూలైన కోట్ల రూపాయల డబ్బు స్థానిక నేతలు, అధికారులు, బెల్ట్ షాపుల యజమానుల జేబుల్లోకి వెళుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ప్రధాన మద్యం దుకాణానికి పక్కనే బెల్ట్ షాపు ఏర్పాటు చేసుకుని చుట్టూ టెంట్ వేసుకుని పట్టపగలే బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. కూతవేటు దూరంలో ఉండే ఎక్సైజ్ అధికారులు, జిల్లా అధికారులకు ఈ దందా కనిపించడం లేదు. దాదాపుగా ప్రతి మద్యం దుకాణానికి అనధికార పర్మిట్ రూములు ఉన్నాయి. ఇవి కూడా ఏ స్థాయిలో ఉన్నాయంటే కొన్ని వందల మంది సజావుగా కూర్చుని తాగేందుకు వీలుగా సిమెంట్ దిమ్మలు, పలకలు, రేకుల షెడ్లు వేశారు. మధ్యలో డేరాలు కట్టి ప్రైవేట్ రూమ్స్ తరహాలో ఏర్పాటు చేశారు. లిక్కర్ వ్యాపారానికి ఇబ్బంది కలగకుండా ఎక్సైజ్ అధికారులు ఎలా వ్యవహరిస్తారంటే నాటుసారా నిల్వలు, సరఫరాపై చిన్న దాడులు నిర్వహించి తామేదో ఘనకార్యం చేశామని చెప్పుకుంటారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న ప్రధాన మద్యం దుకాణం మాత్రం వీళ్లకు కనిపించదు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఓవైపు చంద్రబాబేమో రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండనివ్వం, ఏ మద్యం దుకాణం నుండి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతుందో ఆ మద్యం దుకాణంపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తారు. ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. ఇంతకుముందు అనేవారు జగన్మోహన్ రెడ్డి గారు రేట్ ఎక్కువ అనేవారు. ఇప్పుడు దళారులు రేట్ ఎక్కువైపోతున్నాయి. ప్రతి క్వార్టర్ చేసా మీద 10 రూపాయలు, ఆఫ్ చేసా మీద 20 రూపాయలు, ఫుల్ మీద 40 రూపాయలు. ఇది ఓన్లీ దళారీ వ్యాపారమే. కూటమి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది, కానీ దీన్ని అయితే తీసుకున్న కంట్రోల్ అయితే ఏమీ లేదండి. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు తక్కువగా ఉన్నా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం బాగుండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్.
మద్యం వ్యాపారుల జేబులు నిండుతున్నాయి తప్ప విక్రయాలు పెరిగినా ప్రభుత్వానికి రాబడి లేదు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి అంటే ఇదేనేమో. రాజమండ్రిలో పరిస్థితి ఇలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఇంతకు మించి అన్నట్టుంది. అక్కడ మద్యం షాపుల్లో లోకల్ ట్యాక్స్ అమలవుతోంది. ఈ షాపు చూడండి, పలాసలోని టీడీపీ నేతకు చెందిన శంకర్ వైన్ షాపు ఇది. ఇక్కడ మీరు ఏది కొన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే. అడిగితే లోకల్ రేటు అంటున్నారు. జిల్లాలోని వజ్రపు కొత్తూరు మండలం పల్లి సారథిలో గ్రామ దేవత ఉత్సవాలు ప్రారంభ సమయంలో అనధికారికంగా బెల్ట్ షాప్ నిర్వహణకు వేలంపాట వేశారు. దీంతో 9 లక్షల రూపాయలకు బెల్ట్ షాపును దక్కించుకున్న టీడీపీ నేత ఏకంగా ప్రభుత్వ పాఠశాల ఎదురుగానే దుకాణం తెరిచారు. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ఎక్సైజ్, పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. అడిగితే చర్యలు తీసుకుంటామంటారు తప్ప పని జరగదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఒక్కో మద్యం బాటిల్పై 30 రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు. దాదాపు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. 2014-19లో ఎలాగైతే బెల్ట్ షాపులు పెట్టి ప్రజల రక్తం పీల్చారో ఇప్పుడు అంతకు మించి అనే విధంగా బెల్ట్ షాపులు వెలిశాయి. అప్పట్లో గ్రామానికి 4-5 బెల్ట్ షాపులుండేవి. ఇప్పుడు అంతకు మించి కనిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ మందు అమ్మకాలు సాగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.